వరంగల్ జిల్లా ఆకుతోట కన్వెన్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన రైతు సదస్సుకు ముఖ్య అతిథిగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హాజరయ్యారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని గర్జించారు। ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి డ్రామాలాడుతున్నారన్నారు। పంజాబ్ రాష్ట్రం లాంటి వ్యవసాయం తెలంగాణ రాష్ట్రంలో లేదన్నారు। తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్కు తెరాస పార్టీకి తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు, రాష్ట్ర జిల్లా నేతలు, నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। రాజు తలుచుకుంటే దెబ్బల కొలువ జమ్మికుంట గడ్డ మీద మాట్లాడిన ముఖ్యమంత్రి 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది ఈ స్కీమ్కి, గదింత విషాది ఇచ్చి తీరుతా అని చెప్పి ప్రకటించిండు ముఖ్యమంత్రి। ఎన్నెన్ని చేసిండో వాటన్నిటికీ సజీవ సాక్ష్యం మీరందరూ। కానీ హుజురాబాద్ వైపు ఎదురు చూస్తున్నది హుజురాబాద్కి అర్థమై హుజురాబాద్ ప్రజలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేసే బాధ్యతలు ఉందని భావించి వాళ్ళు దెబ్బ కొడితే దిమ్మ తిరిగిపోయిన ముఖ్యమంత్రి। నేను ఇన్ని సంవత్సరాల సాచన తర్వాత ధర్మాన్ని లెక్క చెప్పను కానీ దిమ్మ తిరిగిన ముఖ్యమంత్రి ఏం చేస్తుండో సోయి లేకుండా పోయిన పని నేను అంటున్నా పిచ్చోని చేతులు రాగినట్టు అయిపోయింది అలా ముఖ్యమంత్రి గారు। నేను ఇక్కడ 20 ఏళ్ళు ఉన్నా కాబట్టి చెప్తాను కదా, తెలంగాణ వచ్చిన తర్వాత శాసనసభలో వారు మాట్లాడిన మాట, ఈ రాష్ట్రంలో సంఘాలు అవసరం లేదు, ఈ రాష్ట్రంలో ధర్నాలు అక్కర్లేదు, ఈ రాష్ట్రం దేశానికే గొప్ప ఆదర్శవంతమైన పాలన అందించే రాష్ట్రంగా ఉంటుంది, దేశం మా వైపు చూడాలి అని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి ఏం చేసిండో మీరు చూసిండు। ధర్నా చౌక్ ఎత్తేసినప్పుడుగా ధర్నా లెక్కలేదని, కానీ అలాంటి ముఖ్యమంత్రి అతి తక్కువ కాలంలోనే తానే స్వయంగా మంత్రులందరినీ తీసుకొని పోయి ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసి మాట తప్పినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది। మా వాళ్ళు చెప్పాలన్నటువంటి ఆరాటం చెప్తా ఉన్నారు మా కీర్తిరెడ్డి అంటారు, కానీ ఒక్కటి మాత్రం సత్యం, ప్రజలు అమాయకులు కారు। ప్రజలకి అన్ని విషయాల పట్ల స్పష్టమైన అవగాహన ఉండది అనుకున్న వాళ్ళు మూర్ఖులు మాత్రమే। వాళ్ళ కేసీఆర్ పట్ల, కేసీఆర్ పనితనం పట్ల, కేసీఆర్ పూటకో మాట్లాడే మాటల పట్ల యావత్ తెలంగాణ ప్రజానీకానికి అర్థమైపోయింది కాబట్టే నేను చెప్పిన మొన్న నీ నెత్తిలో శని ఉంది, నువ్వు బంగారం పట్టుకునే మట్టే కాలం ఉన్నది, నువ్వు ఏది మాట్లాడినా ప్రజలు అసహించుకుంటున్నారు తప్ప వాళ్ళు మాత్రం నేను నమ్మట్లేదనేది సత్యం। నాకు తెలిసి ఇంత తక్కువ కాలంలో ఒక గొప్ప ఉద్యమ నాయకుడిగా ఉండి అతి తక్కువ కాలంలో ప్రజల చేత అసహించుకోబడే ఏకైక ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ మాత్రమే। మనకే సిగ్గు అనిపిస్తుంది నాయకుడు చెప్పాలంటే। అసలు కథ ఏంది? వడ్ల సమస్య। మీరు ఆయన ఉపన్యాసాలు వినండి, బాగా తెలుస్తుంది। 2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మంత్రం ఏర్పడి దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ నాశనమైనప్పుడు మొత్తం ప్రపంచంలో తొలగకుండా వనకకుండా తన కాలం మీద నిలబడ్డ ఆర్థిక వ్యవస్థ భారత ఆర్థిక వ్యవస్థ అని చెప్పింది। దానికి కారణం, దాని మూలాలు నా పల్లెల్లో ఉన్నవి। దానికి కారణం 170% ప్రజానికం పల్లెల్లో జీవిస్తున్నారు। ఆ పల్లె ప్రజలు
మట్టిని నమ్ముకొని భూమిని నమ్ముకొని జీవించేటువంటి రైతులు వాళ్ళు. నా ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం మీద ఆధారపడింది. నా ఆర్థిక వ్యవస్థ గాంధీ గారు చెప్పినట్టుగా గ్రామ స్వరాజ్యంలో మిళితమై ఉంది. అందుకే భారత ఆర్థిక వ్యవస్థ చెక్కు చెదరకుండా ఉంది.